హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, సంక్రాంతి తెల్లవారి చంటి లేచి చూసేప్పటికీ అమ్మమ్మ తాతయ్య ఎక్కడా కనిపించలేదు. అమ్మమ్మ తాతయ్య ఎక్కడున్నారు అనుకుంటూ చంటి వాళ్ళని వెతుకుతుండగా వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి వెనకాలన్న పశువుల కొట్టంలో ఉన్నారు. పశువుల కొట్టం అంటే ఏంటి? అక్కడే అన్ని ఆవులు, గేదెలు, ఇంకా అన్ని డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కదా, అది. అమ్మమ్మ తాతయ్యని అక్కడ చూసి, చీ తాతయ్య ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, బ్యాడ్ స్మెల్ వస్తుంది తాతయ్య అంటూ అక్కడే ముక్కు మూసుకొని ఉంచున్నాడు చంటి. తాతయ్య నవ్వి, అందుకే అది క్లీన్ చేద్దామని ఇక్కడికి వచ్చాము అని చెప్పారు తాతయ్య. ఇదంతా మనం ఎందుకు క్లీన్ చేయాలి తాతయ్య అంటూ అడిగాడు చంటి విరక్తిగా. చంటి నాన్న, రైతులకి పంట చేతికి వచ్చినందుకే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నామని నా అమ్మమ్మ చెప్పిందా? మరి ఆ పంట పండించాలంటే ఈ యానిమల్స్ అన్నీ మనకు తోడుంటేనే అవుతుంది కదా. మరి అంత హెల్ప్ చేసిన యానిమల్స్కి థ్యాంక్స్ చెప్పాలి కదా. దానికోసమే ఈ కనుమ పండుగ రోజున ఇదిగో ఇవన్నీ ఇలా క్లీన్ చేస్తూ మన పశువులన్నింటికి స్నానం చేపించి నీట్గా రెడీ చేసి డెకరేట్ చేస్తాము. మనకి అన్నం పెట్టి దాన్ని దేన్ని కూడా చీ అనకూడదు నాన్న అని తాతయ్య చెప్పడంతో కన్విన్స్ అయ్యాడు చంటి. అక్కడ ఒక చిన్న దూడ చంటిని అదే పనిగా చూస్తుంది. దాన్ని చూసిన చంటి దాని దగ్గరగా వెళ్ళాడు. చంటిని చూడగానే అది ఆనందంతో చంటి దగ్గరకు వచ్చింది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చంటి. తాతయ్య చెప్పినట్టుగానే ఒక బకెట్లో వాటర్ తెచ్చుకొని ఆ దూడకి స్నానం చేపించి దాన్ని చక్కగా రెడీ చేశాడు చంటి. చంటి నానా, ఇదిగో అమ్మా, ఈ గంట దాని మెడకు కట్టమ్మా అని వాళ్ళ అమ్మమ్మ ఒక గంట చేతికిచ్చింది. ఓ అలాగే అమ్మమ్మ అని ఆ దూడ మెడకి అమ్మమ్మ ఇచ్చిన బెల్ని కట్టాడు చంటి. ఇదంతా రెడీ అయిన తర్వాత, ఇదంతా అయిపోయి ఇంకా పదండి వెళ్దాం అని తాతయ్య అంటూ ఉండగా చంటి అక్కడే అలిగి నుంచున్నాడు. ఏంటి నాన్న, ఎందుకు అలా అలిగావు అని అడిగింది అమ్మమ్మ. నిన్న తాతయ్య చెప్పారా మనకి హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్పాలి అని? ఇంత చేశాము యానిమల్స్ అన్నింటికి, ఒక్క థ్యాంక్స్ కూడా ఏవి చెప్పలేదు అని అన్నాడు చంటి. దానికి నవ్వుతూ తాతయ్య, చంటి ఇదిగో ఒక్కసారి ఇది విను. ఆ పశువులన్నీ అలా కదులుతున్నప్పుడు ఆ మెడలో ఉన్న బెల్ సౌండ్ నీకు థ్యాంక్ యూ చెప్పినట్టుగా వినిపించట్లేదా అని తాతయ్య చెప్పగానే విషయం అర్థమైన చంటి, అవును తాతయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఈ పండగ 3 days ఎంత స్పెషలో నాకు చాలా బాగా చెప్పావు తాతయ్య, థ్యాంక్ యూ తాతయ్య అంటూ తాతయ్యని హక్ చేసుకున్నాడు చంటి. ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.